హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ ఎం మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈరోజు వీడియోలో మనం ట్రయల్ బ్యాలెన్స్ను ఎలా ప్రిపేర్ చేయాలి అనే దానికి సంబంధించిన ప్రాక్టీస్ ప్రాబ్లం చూద్దాం. సో ఈ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అనేటివి ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 పంకజ్ పబ్లికేషన్ వారి బుక్లోని ప్రాబ్లం నెంబర్ 16 నుండి 21 వరకు వాటికి సంబంధించిన సొల్యూషన్ ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇందులో ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్ మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అయితే ఈ ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించిన పార్ట్ 1 వీడియోను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ పార్ట్ 1 వీడియోలో ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏమిటి, తర్వాత డెఫినేషన్ ఏంటి, ట్రయల్ బ్యాలెన్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, తర్వాత మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి అబ్జర్వ్డ్ వైల్ ప్రిపేరింగ్ ద ట్రయల్ బ్యాలెన్స్ అనేది, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ యొక్క ఫార్మాట్ నమూనాను కూడా నేను ఆ పార్ట్ 1 వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు చూడనట్లయితే ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. ఆ వీడియోని ఒకసారి చూసి మళ్ళీ ఇది చూడండి. సో తద్వారా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేటివి క్లియర్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. రైట్. సో ఈరోజు వీడియోలో మనం ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 16 నుండి 21 వరకు డిస్కస్ చేద్దాం. ఇందులో ప్రాబ్లం నెంబర్ 16 అనేది ఈ ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించింది. ఇక దీన్ని ఎలా తయారు చేయాలని చూద్దాం. సో ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్సెస్. ఇక్కడ కొన్ని అకౌంట్ బ్యాలెన్సెస్ ఇవ్వడం జరిగింది. వీటిలో ఏది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, ఏది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుందో ఆలోచిస్తూ మనం నేరుగా ఈ ట్రయల్ బ్యాలెన్స్లోని డెబిట్ బ్యాలెన్సెస్లో క్రెడిట్ బ్యాలెన్సెస్ వైపు వేటిని చూపించాలని డిసైడ్ చేసి సొల్యూషన్ మనం తయారు చేయాలి. సో ఇక ఫస్ట్ మనం ప్రాబ్లం తయారు చేసే ముందు ఫార్మాట్ ఏంటి చూద్దాం మనం. సో ట్రయల్ బ్యాలెన్స్ అని పైన టైటిల్ పెట్టండి. ఒకవేళ డేట్ ఉన్నట్లయితే ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ అని కూడా రాయొచ్చు, యాజ్ ఎట్ అని కూడా మనం వాడచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లంలో మనకు డేట్ అనేది ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా మనం ట్రయల్ బ్యాలెన్స్ అని పైన హెడ్లైన్ తీసుకున్నాం. సో ఇక మనకు టోటల్ 4 కాలమ్స్ ఇవ్వడం జరిగింది. 4 కాలమ్స్ తీసుకోవాలి, అంటే 5 కాలమ్స్ ఉంటాయి మనకు. ఈ సీరియల్ నెంబర్ అనేది అవసరం లేదు, మనం రియల్గా ప్రాబ్లం చేసేటప్పుడు దాన్ని అవాయిడ్ చేయొచ్చు. సో పర్టికులర్స్ లేదా నేమ్ ఆఫ్ ది అకౌంట్ అని కూడా రాసుకోవచ్చు ఫస్ట్ కాలంలో. సెకండ్ కాలంలో ఎల్ఎఫ్ లెడ్జర్ ఫోలియో. థర్డ్ కాలంలో డెబిట్ బ్యాలెన్సెస్ అన్నీ ఈ కాలంలో రాయాలి, వాటిని డెబిట్ బ్యాలెన్సెస్ రూపీస్ అంటాం. ఇక క్రెడిట్ బ్యాలెన్స్ అన్నీ కూడా రాయడానికి ఇంకో కాలం తీసుకోవాలి, సో దానిని క్రెడిట్ బ్యాలెన్సెస్ రూపీస్ అని రాసుకోవాలి. ఇక నేరుగా చదువుతూ ఎటువైపు వస్తాయనేది అటువైపు రాసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ వన్ క్యాపిటల్ అనేది లయబిలిటీ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇక క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ 16,800. నెక్స్ట్ డ్రాయింగ్స్ అనేది క్యాపిటల్కి ఆపోజిట్, అంటే మన ఓనర్ సంస్థ నుంచి వాడుకున్నటువంటి క్యాష్ కానీ గూడ్స్ కానీ వీటిని మనం డ్రాయింగ్స్ అని అంటాం. ఈ డ్రాయింగ్స్ అనేది ఒక పర్సనల్ అకౌంట్ వంటిది, ఓనర్ యొక్క పర్సనల్ అకౌంట్. ఇది క్యాపిటల్కి ఆపోజిట్ ఉంటుంది, అంటే డెబిట్ వైపు చూపిస్తాం దీన్ని. సో డ్రాయింగ్స్ 5,000 డెబిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ వన్ ఓపెనింగ్ స్టాక్ ఆల్వేస్. ఓపెనింగ్ స్టాక్ అనేది ఒక అసెట్ లాంటిది కాబట్టి ఇది డెబిట్ బ్యాలెన్సెస్ని చూపిస్తుంది, అంటే 21,000. నెక్స్ట్ పర్చేజెస్ అనేది డెబిట్ బ్యాలెన్స్, ఎందుకంటే ఇది ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ వన్ సేల్స్ అనేది ఇన్కమ్స్ అన్నీ కూడా క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. సేల్స్ 72,000 క్రెడిట్ బ్యాలెన్సెస్లో చూపండి. నెక్స్ట్ వన్ డిస్కౌంట్ అలౌడ్ అనేది మనకు లాస్ కాబట్టి లాసెస్ని మనం డెబిట్ వైపు చూపిస్తాం రూల్ ప్రకారం కూడా. సో డిస్కౌంట్ అలౌడ్ 700 రూపీస్ డెబిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్. సో ఇక్కడ ఒకటి మీరు ఇంపార్టెంట్ థింగ్ అబ్జర్వ్ చేయాలి. పర్చేజెస్ డెబిట్ వైపు బ్యాలెన్స్ చూపిస్తే పర్చేజ్ రిటర్న్స్ ఆపోజిట్, అంటే క్రెడిట్ బ్యాలెన్సెస్ని చూపిస్తాయి కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ 2,000 క్రెడిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ వన్ సేల్స్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, సేల్స్ రిటర్న్స్ ఆపోజిట్ అంటే డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి కాబట్టి సేల్స్ రిటర్న్స్ డెబిట్ బ్యాలెన్స్ 3,000 రూపీస్. నెక్స్ట్ డేటాస్ అనేవారు అసెట్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి డేటార్స్ షో డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి డేటాస్ డెబిట్ బ్యాలెన్సెస్లో 4,500. ఇక నెక్స్ట్ క్రెడిటార్స్ అనేది లయబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, 6,700 రూపీస్ క్రెడిట్ బ్యాలెన్సెస్లో చూపండి. ఇక నెక్స్ట్ వేజెస్ అనేది ఎక్స్పెన్సెస్ అనేది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కాబట్టి వేజెస్ 1,200 డెబిట్ సైడ్. క్యాష్ బ్యాలెన్స్ కూడా ఉంది 26,100, ఇది కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కాబట్టి క్యాష్ని కూడా డెబిట్ బ్యాలెన్స్ కాలంలో రాయండి 26,100.
ఇక మొత్తం ఎంట్రీ చేసిన తర్వాత డెబిట్ బ్యాలెన్స్ టోటల్ చేయండి, క్రెడిట్ బ్యాలెన్సెస్ని కూడా టోటల్ చేయండి. చేస్తే ఇక్కడ మనకు ఈ ప్రాబ్లంలో 97,500 డెబిట్ బ్యాలెన్సెస్ టోటల్, క్రెడిట్ బ్యాలెన్సెస్ యొక్క టోటల్ 97,500. కాబట్టి ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది అగ్రిమెంట్గా ఉంది, అంటే రెండు టాలీ అయిపోయినాయి అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అకౌంట్స్ అర్థమెటిక్ అక్యురసీని సాటిస్ఫై చేశాయి. సో ట్రయల్ బ్యాలెన్స్ అనేది అగ్రిమెంట్ అంటే రెండు టాలీ అయినాయి అని అర్థం. సో దిస్ ఈజ్ ది సొల్యూషన్ ఫర్ ది ప్రాబ్లం నెంబర్ 16. సో దీన్ని మీరు అర్థం చేసుకుంటూ తయారు చేసుకోవచ్చు, చాలా సులభంగా తయారు చేయొచ్చు. ఇక నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. కమింగ్ టు ప్రాబ్లం నెంబర్ 17. సో ప్రాబ్లం నెంబర్ 17లో కూడా మళ్ళీ ఫార్మాట్ సేమ్ ఉంది. ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31st March 2013 పైన హెడ్లైన్ రాసుకున్నాం, ఎందుకంటే ఫ్రమ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31st March 2013 అని ఇచ్చాడు. కాబట్టి ఇలా డేట్ ఇచ్చినప్పుడు మనం పైన టైటిల్ ఎలా తీసుకోవాలి, ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ అని తీసుకోవచ్చు, లేదా యాజ్ ఎట్ అనే పదం కూడా వాడచ్చు మనం. సో యాజ్ ఆన్ 31st March 2013 పైన టైటిల్ తీసుకోండి. ఇక మనకు 4 కాలమ్స్ ఉంటాయి ట్రయల్ బ్యాలెన్స్లో. ఫస్ట్ వన్ పర్టికులర్స్ లేదా నేమ్ ఆఫ్ ది అకౌంట్ అని కూడా రాయొచ్చు. LF లెడ్జర్ ఫోలియో, డెబిట్ బ్యాలెన్సెస్ రూపీస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ రూపీస్. సో దిస్ ఈజ్ ద ఫార్మాట్. ఇక ఒక్కొక్కటి అకౌంట్ బ్యాలెన్స్ అవుతూ మనం ఏ వైపు రాయాలని చూద్దాం. ఇక ఫస్ట్ వన్ క్యాపిటల్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇక క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ 1,68,000. నెక్స్ట్ వన్ ఓపెనింగ్ స్టాక్ షోస్ డెబిట్ బ్యాలెన్స్ 2,10,000 డెబిట్ బ్యాలెన్స్ కాలంలో రాయండి. నెక్స్ట్ డ్రాయింగ్స్ అనేది క్యాపిటల్కి ఆపోజిట్, డ్రాయింగ్స్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో 50,000 రూపీస్. నెక్స్ట్ వన్ పర్చేజ్ అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ 3,60,000. నెక్స్ట్ సేల్స్ అనేది ఇన్కమ్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి సేల్స్ క్రెడిట్ బ్యాలెన్సెస్లో చూపండి 7,20,000. నెక్స్ట్ వన్ డిస్కౌంట్ అలౌడ్ ఈజ్ లాస్, లాసెస్ మనం డెబిట్ చేస్తాం కాబట్టి ఈ అకౌంట్ కూడా డెబిట్ బ్యాలెన్స్ని చూపిస్తుంది. సో డిస్కౌంట్ అలౌడ్ 7,000 డెబిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ వన్ వేజెస్ అనేది ఒక ఎక్స్పెన్స్ కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. వేజెస్ 75,000 డెబిట్ బ్యాలెన్స్. కమింగ్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ దట్ ఈస్ సేల్స్ రిటర్న్స్ 30,000. సో ఇంతకుముందు చెప్పినట్టుగా సేల్స్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తే సేల్స్ రిటర్న్స్ ఆపోజిట్ అంటే డెబిట్ బ్యాలెన్స్ని చూపిస్తుంది. సో కాబట్టి సేల్స్ రిటర్న్స్ డెబిట్ బ్యాలెన్స్ 30,000. నెక్స్ట్ వన్ పర్చేజెస్ ఏమో డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, పర్చేజ్ రిటర్న్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ని చూపిస్తుంది. కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ని మనం క్రెడిట్ బ్యాలెన్సెస్లో రాయాలి 20,000. నెక్స్ట్ వన్ డెటార్స్, ఇంతకుముందు కూడా వచ్చింది ఐటమ్ ఇది. డెటార్స్ అనేది ఒక అసెట్ లాంటిది, కరెంట్ అసెట్ ఇది. అసెట్స్ అనేవి ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్సెస్ని చూపిస్తాయి, ఏ అసెట్ అయినా. కాబట్టి డెటార్స్ని మనం డెబిట్ బ్యాలెన్సెస్లో చూపాలి 45,000. నెక్స్ట్ క్రెడిటార్స్ అనేది ఒక లయబిలిటీ, కరెంట్ లయబిలిటీ. ఏ లయబిలిటీ అయినా క్రెడిట్ బ్యాలెన్సెస్ని చూపిస్తుంది కాబట్టి క్రెడిటార్స్ని క్రెడిట్ బ్యాలెన్సెస్లో రాయండి 67,000. నెక్స్ట్ సాలరీస్ అనేది ఎక్స్పెన్సెస్ కానీ లాసెస్ అకౌంట్స్ అన్నీ కూడా డెబిట్ బ్యాలెన్సెస్ని చూపిస్తాయి కాబట్టి సాలరీస్ డెబిట్ బ్యాలెన్సెస్లో 12,000 రూపీస్. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది ఒక అసెట్ లాంటిది కాబట్టి అసెట్స్ అన్నీ కూడా డెబిట్ బ్యాలెన్సెస్ని చూపిస్తాయి. సో క్యాష్ ఇన్ హ్యాండ్ 2,61,000 డెబిట్ బ్యాలెన్స్. కమింగ్ టు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది అసెట్ బట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది లయబిలిటీ కాబట్టి లయబిలిటీని మనం క్రెడిట్ బ్యాలెన్సెస్లో చూపించాలి. కాబట్టి లాస్ట్ ఐటమ్ ఏంటి, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 75,000 క్రెడిట్ బ్యాలెన్స్. సో ఈ విధంగా ఏ అకౌంట్స్ అయితే డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయో డెబిట్ బ్యాలెన్సెస్ కాలంలో రాయండి, ఏ అకౌంట్స్ అయితే క్రెడిట్ బ్యాలెన్సెస్ని చూపిస్తాయో వాటిని క్రెడిట్ బ్యాలెన్స్లో రాయండి. ఇక అన్ని ఐటమ్స్ రాసిన తర్వాత బ్యాలెన్స్ను ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ కూడా బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్సెస్ టోటల్ 10,50,000, క్రెడిట్ బ్యాలెన్స్ టోటల్ కూడా 10,50,000. కాబట్టి మన ఆన్సర్ కూడా 10,50,000 కరెక్ట్గా మనం చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం నెంబర్ 17. ఇక 1-2 లెక్కలు చేసినామంటే థర్డ్ ప్రాబ్లంలో అన్నీ కూడా ఆల్మోస్ట్ 80% to 90% అవే ఐటమ్స్ రిపీట్ అవుతుంటాయి. ఇక కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం, సో దట్ ఈజ్ 18th ప్రాబ్లం. ఇదేంటనేది చూద్దాం మనం. సో 18th ప్రాబ్లంలో ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ నీడ్స్ రీడ్రాఫ్టింగ్ అండ్ ప్రిపేర్ కరెక్ట్ ట్రయల్ బ్యాలెన్స్. ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ను వాళ్ళే ప్రిపేర్ చేశారు. ఇక్కడ
కానీ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేయడం జరిగింది. ఆ మిస్టేక్స్ ఎక్కడైనాయి వాటిని కరెక్ట్ ఏం చేయాలని మనం తయారు చేయాలి, మళ్ళీ ప్రిపరేషన్ చేయాలి. అంటే ట్రయల్ బ్యాలెన్స్ని మళ్ళీ ఒకసారి రీడ్రాఫ్ట్ చేయాలి. సో మరి ఏమి ఇచ్చారు చూద్దాం. సో ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31st December 2011. సో మళ్ళీ దీన్ని పైన టైటిల్ తీసుకోండి, ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31st December 2011. ఒకవేళ తెలుగులో రాయాలనుకున్న వారికి ఇక్కడ నేను పెన్తో రాసి ఇమేజ్ని ఇక్కడ చూపించడం జరిగింది. సో 31/12/2011 అంటే 31/12/2011 తేదీ నాటి అంకనాన్ని తెలుగులో రాస్తాం. రైట్, ఇక్కడ మరి చూద్దాం. కరెక్ట్ అయింది అలానే తీసుకోండి. ఒకవేళ మిస్టేక్ ఉన్నది దాన్ని కరెక్ట్ చేస్తూ మళ్ళీ ఈ ట్రయల్ బ్యాలెన్స్ని మళ్ళీ తయారు చేయడం జరుగుతుంది. ఇక చూద్దాం. క్యాపిటల్ యాక్చువల్లీ క్రెడిట్ బ్యాలెన్స్ ఇక్కడ తప్పుగా డెబిట్ వైపు ఇచ్చాడు. ఇప్పుడు మనం కరెక్ట్ చేద్దాం. సో క్యాపిటల్ మూలధనం క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది 8,950. అక్కడ డెబిట్ ఇచ్చాడు, తప్పు ఇచ్చాడు కాబట్టి మనం ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాం, క్రెడిట్ వైపు చూపించాం. నెక్స్ట్ వన్ డ్రాయింగ్స్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ని చూపిస్తుంది, బట్ ఇక్కడ తప్పుగా క్రెడిట్ వైపు ఇచ్చాడు కాబట్టి ఇది కూడా రాంగ్. కాబట్టి డ్రాయింగ్స్ సొంత వాడకాలని డెబిట్ బ్యాలెన్సెస్లో చూపండి 1050. నెక్స్ట్ వన్, ఇక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఓపెనింగ్ స్టాక్ అనేది అసెట్, డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో ఓపెనింగ్ స్టాక్ కరెక్టే 3,380 కరెక్ట్, అలానే రాసేయండి. పర్చేజెస్ ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, కరెక్టే, దాన్ని అలాగే రాయండి. పర్చేజ్ 23,100 కరెక్ట్. నెక్స్ట్ సాలరీస్ అనేది ఎక్స్పెన్సెస్ డెబిటే చూపిస్తుంది, ఇక్కడ కూడా కరెక్టే ఉంది. సో సాలరీస్ జీతాలు 6,205, సో అది కరెక్టే ఉంది. తర్వాత సేల్స్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ కరెక్ట్గానే ఉంది, ఇక్కడ కూడా అలానే రాయండి. సేల్స్ క్రెడిట్ బ్యాలెన్సెస్ 39,425. లైటింగ్ అనేది ఒక రకమైన ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎక్స్పెన్స్ డెబిట్ బ్యాలెన్స్ ఇక్కడ కూడా కరెక్టే ఉంది, అలానే రాసేయండి. లైటింగ్ 810 రూపీస్. కమింగ్ టు ఎక్విప్మెంట్ అనేది మెషినరీకి సంబంధించిన ఎక్విప్మెంట్, ఇది ఒక అసెట్ డెబిట్ బ్యాలెన్స్ని చూపిస్తుంది, ఇక్కడ కరెక్ట్గా ఉంది, అలానే రాసేయండి 3,600. కమింగ్ టు క్యారేజ్ ఇన్వార్డ్స్ ఏమో పర్చేజ్ రిలేటెడ్, క్యారేజ్ అవుట్వార్డ్స్ ఏమో సేల్స్ రిలేటెడ్. ఈ రెండు కూడా ఎక్స్పెన్సెస్ ఎప్పుడు కూడా మనం డెబిటే చూపించాలి, డెబిట్ బ్యాలెన్స్. కానీ ఇక్కడ ఏం చేశారంటే క్యారేజ్ అవుట్వార్డ్స్ అనేది సేల్స్ రిలేటెడ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అనమాట. ఇది క్యారేజ్ అవుట్వార్డ్స్ని ఇది ఎక్స్పెన్స్ డెబిట్ చూపించాలి, ఇక్కడ క్రెడిట్ వైపు చూపించండి, ఇది రాంగ్ కాబట్టి దీన్ని మళ్ళీ డెబిట్ వైపు చూపిస్తూ రాయండి. సో క్యారేజ్ అవుట్వార్డ్స్ అమ్మకాల రవాణా అంటాం, డెబిట్ వైపు రాయండి. దీన్ని తప్పుగా చూపించారు అక్కడ క్రెడిట్, సో దాన్ని ఇప్పుడు మీరు డెబిట్ వైపు చూపించండి. క్యారేజ్ ఇన్వార్డ్స్ ఇది కొనుగోలు రవాణా అంటాం, ఇది కరెక్ట్గానే చూపారు ఎక్స్పెన్సెస్, ఇక్కడ కూడా అలానే చూపండి. నెక్స్ట్ వన్, రిటర్న్స్ అవుట్వార్డ్స్ అంటే మనం ఇంతకుముందు పర్చేజ్ చేసి ఇప్పుడు రిటర్న్ చేస్తున్నాం కాబట్టి రిటర్న్ అవుట్వార్డ్స్ అనేటి పర్చేజ్ రిటర్న్స్గా మనం చెప్పవచ్చు. పర్చేజ్ ఏమో డెబిట్ వైపు ఉంటే పర్చేజ్ రిటర్న్స్ అంటే రిటర్న్స్ అవుట్వార్డ్స్ ఇది క్రెడిట్ వైపు మనం చూపాలి. సో ఇది కరెక్ట్గానే ఉంది, ఇక్కడ కూడా కరెక్ట్, అలానే రాయండి 290. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ అని కానీ రిజర్వ్స్ అని కానీ వచ్చినప్పుడు వాటిని మనం జనరల్ క్రెడిట్ వైపు చూపాలి, ఇక్కడ డెబిట్ వైపు చూపిండు, ఇది రాంగ్ కాబట్టి దీన్ని ఇప్పుడు మీరు క్రెడిట్ వైపు రాసేయండి. సో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ రాని బాకీల కోసం ఏర్పాటు, క్రెడిట్ వైపు రాయండి. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్ అనేది లాస్ని మనం డెబిట్ వైపు చూపాలి, బట్ ఇక్కడ రాంగ్గా క్రెడిట్ వైపు చూపాడు కాబట్టి అది రాంగ్. మళ్ళీ దీన్ని మీరు డిస్కౌంట్ అలౌడ్ని డెబిట్ వైపు చూపిస్తూ రాయండి. రైట్, డిస్కౌంట్ అలౌడ్ 315 డెబిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ వన్, రెంట్ అండ్ రేట్స్ ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్ ఇది కరెక్ట్గానే ఉంది, ఇక్కడ కూడా అలానే రాయండి. రెంట్ అండ్ రేట్స్ 1,115 రూపీస్. మోటార్ వెహికల్ ఇది అసెట్, కరెక్ట్గానే చూపారు, డెబిట్ చూపిస్తుంది. సో మోటార్ వెహికల్ అనేది అసెట్, డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, ఇక్కడ కరెక్ట్గా రాశారు, అలానే ఇక్కడ కూడా రాయండి. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్ 110, ఇక్కడ కరెక్ట్గానే ఉంది, అలానే రాయండి. 110 డెబిట్ బ్యాలెన్సెస్లో రాయండి. నెక్స్ట్ సన్రీ క్రెడిటార్ అనేది ఒక లయబిలిటీ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, బట్ ఇక్కడ తప్పుగా డెబిట్ వైపు రాశారు. సో దాన్ని మీరు ఇప్పుడు కరెక్ట్ చేస్తూ క్రెడిట్ వైపు రాయండి. సన్రీ క్రెడిటార్స్ 4,925 క్రెడిట్ బ్యాలెన్సెస్లో రాయండి. ఇక నెక్స్ట్ రిమైనింగ్ ఐటమ్ చూద్దాం. సన్రీ డేటాస్ యాక్చువల్లీ ఇది అసెట్, డెబిట్ ఉండాలి, బట్ ఇక్కడ తప్పుగా క్రెడిట్ వైపు ఉంది, దాన్ని మీరు కరెక్ట్గా డెబిట్ వైపు రాయండి. సన్రీ డేటాస్ వివిధ రుణగ్రస్తులు డెబిట్ బ్యాలెన్సెస్లో 13,920 రాయండి. ఇక లాస్ట్ ఐటమ్ ఏంటంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్
బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది కూడా లయబిలిటీ, యాక్చువల్గా క్రెడిట్ వైపు ఉండాలి, బట్ ఇక్కడ తప్పుగా డెబిట్ వైపు ఉంది. దాన్ని ఇప్పుడు కరెక్ట్ చేస్తూ రాయండి. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ క్రెడిట్ బ్యాలెన్స్ 975. సో ఈ విధంగా కొన్ని మిస్టేక్స్ చేశారు వాళ్ళు, వాటిని మనం కరెక్ట్ చేస్తూ మళ్ళీ కరెక్ట్ ఉన్న వాటిని అలా చూపించాం, మిస్టేక్ చేసిన వాటిని కరెక్ట్ చేస్తూ మనం తిరిగి ఈ ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయడం జరిగింది. చేస్తూ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 54,915. సో ఇక్కడ కూడా అంతే ఉంది. సో రెండు వైపులా డెబిట్ బ్యాలెన్స్ టోటల్ 54,915, క్రెడిట్ బ్యాలెన్స్ టోటల్ కూడా 54,915. సో ఈ విధంగా తప్పుగా ఇచ్చినప్పుడు వాటిని మనం కరెక్ట్ చేస్తూ ట్రయల్ బ్యాలెన్స్ను తయారు చేయవచ్చు. ఇక కమింగ్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, దట్ ఈస్ ప్రాబ్లం నెంబర్ 19. ఇది కూడా చూద్దాం. ఇక ఏంటని చూద్దాం. ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ లెడ్జర్ బ్యాలెన్సెస్. జనరల్ ఇవన్నీ కూడా లెడ్జర్ బ్యాలెన్సెస్, వాటి నుండి మనం ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేస్తాం. అయితే ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ ఫార్మాట్ను ఒకసారి ఈ విధంగా కూడా తయారు చేయొచ్చు అని మీకు చెప్పడానికి, ఇది అకౌంట్ ఫార్మాట్లో, అంటే ఇది అకౌంట్ కాదు, స్టేట్మెంట్నే అకౌంట్ ఫార్మాట్లో కూడా మనం తయారు చేయొచ్చు. అంటే పర్టికులర్స్ డెబిట్ బ్యాలెన్సెస్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయొచ్చు, మళ్ళీ పర్టికులర్స్ క్రెడిట్ బ్యాలెన్సెస్ని రైట్ హ్యాండ్ రాస్తూ కూడా మనం ట్రయల్ బ్యాలెన్స్ని తయారు చేయొచ్చు. దీన్ని అకౌంట్ ఫార్మాట్లో అని చెప్పవచ్చు. అంటే డెబిట్ క్రెడిట్స్ ఉండవు, బట్ అకౌంట్ ఫార్మాట్ లాగా కనబడుతుంది మీకు, రైట్? లేదా పక్క పక్కన డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ పక్క పక్కన కాలమ్స్ తీసుకొని కూడా తయారు చేయొచ్చు. ఇప్పటివరకు మనం చూసిన సొల్యూషన్ అన్ని కూడా మొదటి పద్ధతి. ఇది రెండో పద్ధతిలో అకౌంట్ ఫార్మాట్లో కూడా మనం తయారు చేయొచ్చు అనేది మీకు చెప్పడానికి ఇలా తయారు చేయడం జరిగింది. ఇక చూద్దాం. మరి ఈ ఫార్మాట్లో తయారు చేసేటప్పుడు మనం ఏం రాసుకోవాలి? పర్టికులర్స్ లేదా నేమ్ ఆఫ్ ది అకౌంట్, తర్వాత డెబిట్ బ్యాలెన్సెస్ రూపీస్ ఒక కాలం, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 కాలమ్స్, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 2 కాలమ్స్ తీసుకోండి, పర్టికులర్స్ లేదా నేమ్ ఆఫ్ ది అకౌంట్. ఇక నెక్స్ట్ వన్ క్రెడిట్ బ్యాలెన్సెస్ రూపీస్. డెబిట్ వచ్చినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాస్తూ డెబిట్ బ్యాలెన్సెస్లో అమౌంట్ రాయండి. క్రెడిట్ అకౌంట్ వచ్చినప్పుడు క్రెడిట్ వైపు రాస్తూ, అంటే పర్టికులర్స్లో నేమ్ ఆఫ్ ది అకౌంట్, బ్యాలెన్స్లో అనేది క్రెడిట్ బ్యాలెన్సెస్ కాలంలో రాస్తూ చూపించండి. ఇంకేంటనేది చూద్దాం. క్యాపిటల్ ఆఫ్ రాజ్ అని ఇచ్చాడు. క్యాపిటల్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, ఎందుకంటే లయబిలిటీ. ఇక్కడ క్రెడిట్ వైపు రాసాం మనం 3,50,000 రూపీస్. నెక్స్ట్ క్రెడిటార్స్ అందరు కూడా మనకి ఇక్కడ నేమ్స్ కూడా ఇచ్చాడు. 2 క్రెడిటార్స్ ఉన్నారు, ఒకరు గోపాల్ అండ్ దీపక్. క్రెడిటార్స్ అందరు కూడా మనకు లయబిలిటీ కాబట్టి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ చూపించండి, అంటే క్రెడిట్ బ్యాలెన్సెస్లో చూపాలి. క్రెడిటార్స్ గోపాల్ అండ్ దీపక్ 35,000 గోపాల్ అమౌంట్, దీపక్ అమౌంట్ 34,000. క్రెడిట్ బ్యాలెన్సెస్ అమౌంట్లో అమౌంట్ రాసేయండి. నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఎక్స్పెన్సెస్, డెబిట్ బ్యాలెన్సెస్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయండి. ఇంట్రెస్ట్ పెయిడ్ 8,500 డెబిట్ బ్యాలెన్సెస్ అమౌంట్లో రాయండి, కాలంలో రాయండి. నెక్స్ట్ వన్ సాలరీస్ పెయిడ్ ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్సెస్ 30,000. నెక్స్ట్ లోన్ ఫ్రమ్ బ్యాంక్, ఇది లయబిలిటీ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్సెస్లో రాయండి. లోన్ ఫ్రమ్ బ్యాంక్ 50,000 రూపీస్. నెక్స్ట్ వన్ ఓపెనింగ్ స్టాక్, ఇది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది 20,000 రూపీస్ డెబిట్ బ్యాలెన్సెస్ కాలంలో రాయండి. నెక్స్ట్ వన్ క్యాష్, ఇది అసెట్ డెబిట్ బ్యాలెన్స్, క్యాష్ 88,000 రూపీస్ డెబిట్ బ్యాలెన్సెస్లో. నెక్స్ట్ వన్ డేటాస్ అనేవారు మనకు అసెట్. సో రామ అండ్ కృష్ణ ఈ 2 కూడా డేటాస్ ఉన్నారు, 2 వ్యక్తులు, వారిని డెబిట్ బ్యాలెన్సెస్ అమౌంట్లో రాయండి. సో డేటాస్ రామ అండ్ కృష్ణ 50,000 25,000 ఈ 2 అసెట్ కాబట్టి డెబిట్ బ్యాలెన్సెస్లో మనం రాసి చూపాలి. నెక్స్ట్ వన్ రెంట్ పెయిడ్ ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్ 2,500 రూపీస్. నెక్స్ట్ వన్ ఫర్నిచర్ ఈజ్ అసెట్, సో కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఫర్నిచర్ డెబిట్ బ్యాలెన్సెస్ కాలంలో 40,000. నెక్స్ట్ వన్ డ్రాయింగ్స్, ఇది కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. డ్రాయింగ్స్ 45,000 రూపీస్. నెక్స్ట్ వన్ సేల్స్ ఇన్కమ్, ఇది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. క్రెడిట్ బ్యాలెన్సెస్ కాలంలో రాయండి సేల్స్. నెక్స్ట్ వన్ పర్చేజెస్ ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్ 1 lakh రూపీస్. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది అసెట్ డెబిట్ బ్యాలెన్స్ని చూపిస్తుంది. ఈ విధంగా మనకు అకౌంట్ ఫార్మాట్లో కూడా ట్రయల్ బ్యాలెన్స్ని తయారు చేసి మనం చూపించవచ్చు. దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక 2 వైపుల టోటల్ చేస్తే డెబిట్ బ్యాలెన్స్ టోటల్ అమౌంట్ 5,69,000, క్రెడిట్ బ్యాలెన్స్ టోటల్ కూడా 5,69,000. సో ఇది ఆన్సర్ కూడా అంతే ఉంది, 5,69,000 రూపీస్. సో దట్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇక సోఫార్ మనం 19th ప్రాబ్లం వరకు కంప్లీట్ చేస్తాం. ఇక 2 more ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని కూడా ఫినిష్ చేద్దాం. సో 20 ప్రాబ్లమ్ని చూడండి. 20th, సో రీడ్రాఫ్ట్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్టర్ ఇన్కార్పొరేటింగ్ ద అడ్జస్ట్మెంట్స్ గివెన్ బిలో. రైట్, ఇక్కడ కూడా ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ని తయారు చేసి ఇచ్చారు, బట్
కొన్ని అడ్జస్ట్మెంట్స్ లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి. అడ్జస్ట్మెంట్ తీసుకోకంటే ముందు ట్రయల్ బ్యాలెన్స్ వారు తయారు చేస్తారు. ఇక్కడ ఏదైనా రాంగ్ అమౌంట్ ఉన్నప్పుడు మనం కరెక్ట్ చేస్తూ ఈ అడ్జస్ట్మెంట్ కూడా టేకప్ చేస్తూ మళ్ళీ మనం ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేద్దాం. సో ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31st March 2015. సో ఇక్కడ మనం పైన టైటిల్ రాయండి ట్రయల్ బ్యాలెన్స్, ఇదొకటి ఇక్కడ యాడ్ చేసుకోండి, యాజ్ ఆన్ 31st March 2015 అని పైన రాసుకోండి. అదొకటి మిస్ అయింది, అదొకటి ఎంట్రీ చేసుకోండి. సో ఇక మనం చూద్దాం, కరెక్ట్ అయింది అలాగని చూపండి, రాంగ్ అయింది కరెక్ట్ చేస్తూ రాసుకుంటూ వెళ్ళండి. అయితే రాసేటప్పుడు మనకు అడ్జస్ట్మెంట్స్ ఒక 3 ఉన్నాయి, వాటిని ఏం చేయాలనేది మనం చూద్దాం. సో డైరెక్ట్ మనం అడ్జస్ట్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఇన్వెస్టెడ్ అడిషనల్ క్యాపిటల్ ఆఫ్ 1 lakh rupees ఫర్ ద పర్చేజ్ ఆఫ్ మెషినరీ. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పాలి. ప్రతి అకౌంటు 2 సైడ్స్ ఎఫెక్ట్ అవుతుంది కంపల్సరీ. డబుల్ ఎంట్రీ ప్రిన్సిపల్ ప్రకారం ఎవ్రీ అకౌంట్ ఈజ్ ఎఫెక్టెడ్ ఆన్ 2 ways, 2 sides. వన్ ఈజ్ డెబిట్ సైడ్, ఆన్ ది అదర్ హ్యాండ్ క్రెడిట్ సైడ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒక అకౌంట్లో డెబిట్ వైపు వస్తుంది, ఇంకొక అకౌంట్లో క్రెడిట్ వైపు రావడం జరుగుతుంది అకార్డింగ్ టు డబుల్ ఎంట్రీ ప్రిన్సిపల్. ఇక్కడ అడిషనల్ క్యాపిటల్ ఆఫ్ 1 lakh ఇన్వెస్ట్ చేసినప్పుడు అడిషనల్ క్యాపిటల్ అంటే క్రెడిట్ వైపు 1 lakh అవుతుంది, డెబిట్ వైపు ఏం చూపించాలి, మెషినరీ అకౌంట్లో డెబిట్ వైపు చూపించాలి. అంటే డెబిట్ క్రెడిట్ రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. అంటే మెషినరీ 1 lakh ఉంటుంది డెబిట్ వైపు, క్రెడిట్ వైపు అడిషనల్ క్యాపిటల్ 1 lakhని చూపించాలి. రెండవది డెటార్ క్లియర్డ్ హిజ్ అకౌంట్ ఆఫ్ 20,000 త్రూ ఏ చెక్. అయితే కొన్ని 2 డెబిట్ వైపే ఎఫెక్ట్ కావచ్చు. ఇక్కడ డెటార్ అసెటే, మనకు చెక్ ద్వారా వచ్చింది కూడా అసెటే కాబట్టి డెటార్ టోటల్ డెటార్ నుండి 20,000 మైనస్ చేయండి, బ్యాంక్ బ్యాలెన్స్లో 20,000 యాడ్ చేయండి. సో అలా 2 ఎఫెక్టివ్ డెబిట్ వైపే కావచ్చు. ఇక లాస్ట్ వన్ గూడ్స్ వర్త్ 1,500 వర్ రిటర్న్ టు ద సప్లయర్. సో మనం గూడ్స్ పర్చేజ్ చేస్తాం, పర్చేజ్లో రాస్తాం. ఒకవేళ క్రెడిట్ బేసిస్న పర్చేజ్ చేసినప్పుడు మనకు క్రెడిటార్స్ ఉంటారు. ఇప్పుడు మనం రిటర్న్ చేస్తున్నాం, రిటర్న్ చేసేటప్పుడు 1,500ని పర్చేజ్ నుండి డిడక్ట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం క్రెడిటార్స్ నుండి కూడా మనం డిడక్ట్ చేయాలి. అంటే ఇది డెబిట్ వైపు ఎఫెక్ట్ అవుతుంది, క్రెడిట్ వైపు కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ 3 అడ్జస్ట్మెంట్ తీసుకొని మనం ఈ ట్రయల్ బ్యాలెన్స్ను తయారు చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం పైన ఏమని రాయాలి, ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31st March అంటే 3, 2015 ఇది పైన ఒకటి యాడ్ చేసుకోండి. ఇక ఇది మళ్ళీ మనకు రెగ్యులర్ యూజ్ చేసే ట్రయల్ బ్యాలెన్స్ ఫార్మాట్ యూజ్ చేయడం జరిగింది. పర్టిక్యులర్స్ ఆర్ నేమ్ ఆఫ్ ది అకౌంట్. ఇక లెడ్జర్ ఫోలియో మనం రియల్గా ప్రాబ్లం చేసేటప్పుడు మనం స్కిప్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ డెబిట్ బ్యాలెన్సెస్ రూపీస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ రూపీస్. ఇక చూద్దాం, క్యాపిటల్ 3 lakh rupees, క్యాపిటల్ 3 lakh, ఇక క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో 3 lakh రాయొచ్చు. తర్వాత అడిషనల్ క్యాపిటల్ అనేది, అడిషనల్ క్యాపిటల్ 3 lakh యాడ్ చేసి చూపించవచ్చు, లేదా అడిషనల్ కూడా చూపించవచ్చు. ఒకవేళ యాడ్ చేస్తే ఇన్నర్ కాలంలో 3 lakh ప్లస్ అడిషనల్ క్యాపిటల్ 1 lakh అని చూపించండి, లేదా సెపరేట్ కూడా రాసుకోవచ్చు. మనం 1 lakh ఇటువైపు రాసాం. మరి క్రెడిట్ వైపు 1 lakh రాసినాం, డెబిట్ వైపు ఎక్కడ రాయాలంటే మనకు మెషినరీ అకౌంట్లో రాయాలి. మరి మెషినరీ ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. సో మెషినరీ 2,84,000 ఉంది ఆల్రెడీ, 2,84,000. ఇప్పుడు అడిషనల్గా మళ్ళీ 1 lakh వర్త్ ఆఫ్ మెషినరీ మనం పర్చేజ్ చేస్తున్నాం. ఎందుకంటే క్యాపిటల్ తీసుకొచ్చాం, దాంతో మనం మెషినరీ పర్చేజ్ చేయడం జరుగుతుంది. క్యాపిటల్ ఏమో లయబిలిటీ సైడ్ 1 lakh యాడ్ చేసాం. ఇక్కడ మెషినరీ వైపు మెషినరీ అడిషనల్గా పర్చేజ్ చేసాం కాబట్టి ఈ మెషినరీ 1 lakhను ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మెషినరీకి యాడ్ చేయండి. 2,84,000 ప్లస్ 1 lakh టోటల్ 3,84,000. ఇక్కడ కూడా మీరు 3 lakh ప్లస్ 1 4 lakh ఒకేసారి కూడా చూపించవచ్చు. నేను క్లియర్గా సెపరేట్గా చెప్పాలనే ఉద్దేశంతో 2 వేరువేరుగా చూపడం జరిగింది. నెక్స్ట్ వన్ డ్రాయింగ్స్, ఇది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఎస్, ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ కరెక్ట్గానే ఉంది. ఇక నెక్స్ట్ వన్ చూడండి, మెషినరీ. ఇప్పుడే మనం మెషినరీ సంబంధించి చూపించాం. మెషినరీ ఆల్రెడీ 2,84,000 ఉంది. అడిషనల్గా 1 lakh వర్త్ మెషినరీ పర్చేజ్ చేసాం, 2 యాడ్ చేస్తే 3,84,000. నెక్స్ట్ వన్ డెటార్స్ అసెట్, డెబిట్ బ్యాలెన్స్ కరెక్ట్గానే ఉంది. ఇక్కడ డెటార్స్ సంబంధించి ఒక అడ్జస్ట్మెంట్ ఉందండి. సో డెటార్స్ ఇన్నర్ కాలంలో రాయండి 38,000. అయితే ఏ డెటార్ క్లియర్డ్ హిజ్ అకౌంట్ ఆఫ్ 20,000 త్రూ ఏ చెక్ అన్నాడు. అంటే టోటల్ డెటార్స్ నుండి ఒక 20,000 మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. మరి ఎంతైతే రిసీవ్ చేసుకున్నామో ఆ టోటల్ డెటార్స్ నుండి మైనస్ చేయండి ఫస్ట్. అంటే 38,000 మైనస్ 20,000, ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ 18,000 ఉంటుంది. మరి 20,000 ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చిందంటే చెక్ ద్వారా వచ్చింది కాబట్టి మనం ఆల్రెడీ బ్యాంక్ బ్యాలెన్సెస్లో దీన్ని మనం యాడ్ చేసి చూపించాలి. అంటే క్యాష్ అట్ బ్యాంక్ లేదా బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పొచ్చు. క్యాష్ అట్ బ్యాంక్ ఆల్రెడీ 25,000 ఉంది, 25,000. ఇప్పుడు మళ్ళీ చెక్ రూపంలో 20,000 వచ్చింది. 2 యాడ్ చేస్తే టోటల్ 45,000. అంటే ఇక్కడ డెటాస్లో 20,000 తగ్గిపోయింది, మళ్ళీ బ్యాంక్ బ్యాలెన్స్లో 20,000 యాడ్ కావడం జరిగింది. ఈ 2 కూడా డెబిట్ వైపే ఎఫెక్ట్ కావడం జరిగింది.
అంటే డెబిట్ వైపు మీన్స్ ఇక్కడ డేటాస్లో క్రెడిట్ అక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్లో డెబిట్ వైపు యాడ్ అవుతుంది అనమాట, రైట్. సో ప్రతి ఆస్పెక్ట్ కూడా డెబిట్ ఎఫెక్ట్ క్రెడిట్ ఎఫెక్ట్ రెండు వైపులా ఉంటాయి. ఈ రెండు అసెట్ రిలేటెడ్ ఉన్నాయి ఇక్కడ, కాబట్టి ఒక దగ్గర మైనస్ అయింది, ఇంకో దగ్గర ప్లస్ కావడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ చూద్దాం, క్రెడిటార్స్. ఈ క్రెడిటార్స్ కూడా మనకు ఒక అడ్జస్ట్మెంట్ ఉంది. ఆ క్రెడిటార్స్ అడ్జస్ట్మెంట్ ఏందని చూద్దాం. గూడ్స్ వర్త్ 1500 వర్ రిటర్న్ టు ద సప్లయర్ అన్నాడు. సో రిటర్న్ టు ద సప్లయర్ అన్నప్పుడు మనం పర్చేజ్ నుండి మైనస్ చేయాలి రిటర్న్ చేసే మొత్తాన్ని, తర్వాత క్రెడిటార్స్ నుండి కూడా మనం తగ్గించుకోవాలి. కాబట్టి ఇక్కడ చూపించాం పర్చేజెస్ టోటల్ అమౌంట్ ఈజ్ 2 lakh రూపీస్, అందులో నుంచి 1500 మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి దాన్ని డిడక్ట్ చేయండి. 2 lakh minus 1500 ఈజ్ ఈక్వల్ టు 1,98,500. మరి రిటర్న్ చేసినాం కాబట్టి ఎంతైతే సరుకులు రిటర్న్ చేస్తామో అంత మేరకు మన క్రెడిటార్స్ అమౌంట్ కూడా తగ్గుతుంది. కాబట్టి క్రెడిటార్స్ నుండి, క్రెడిటార్స్ ఇక్కడ ఎంత ఉంది చూడండి, క్రెడిటార్స్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది 25,000. ఈ 25,000లో మనం రిటర్న్ ఎంతైతే చేస్తామో అంత మేరకు అమౌంట్ మీరు తగ్గించండి. సో 25,000 minus 1500 ఈజ్ ఈక్వల్ టు 23,500. సో అలా క్రెడిటార్స్ తగ్గుతుంది, పర్చేజెస్లో కూడా తగ్గుతుంది. ఇక నెక్స్ట్ వన్, క్యాష్ ఇన్ హ్యాండ్ 10,000 అలానే ఉంది, క్యాష్ ఇన్ హ్యాండ్ డెబిట్ బ్యాలెన్స్. ఇక క్యాష్ ఎట్ బ్యాంక్ 25,000 ఉండే, మళ్ళీ చెక్ ద్వారా డేటాస్ నుండి 20,000 వచ్చింది, టోటల్ 45,000. నెక్స్ట్ వన్ పర్చేజ్, ఇప్పుడే మనం చూపించాం పర్చేజెస్ నుండి గూడ్స్ రిటర్న్ చేసాం, వాటిని డిడక్ట్ చేయడం జరిగింది, దాని తర్వాత 1,98,500 మిగిలింది. ఇక నెక్స్ట్ సేల్స్ అనేది ఎఫెక్ట్ కాలే, సేల్స్ అనేది క్రెడిట్ వైపు వస్తుంది, క్రెడిట్ వైపు 2,90,000. జనరల్ ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్, సో జనరల్ ఎక్స్పెన్స్ డెబిట్ బ్యాలెన్స్ చూపించండి 45,000. ఈ విధంగా 3 అడ్జస్ట్మెంట్స్లో ఒకటి డెబిట్ వైపు ఎఫెక్ట్ చేసాం, క్రెడిట్ వైపు కూడా ఎఫెక్ట్ చేస్తూ మనం చూపించడం జరిగింది. సో ఇలా డెబిట్ క్రెడిట్ వైపు ఎఫెక్ట్ ఎందుకు చేస్తామంటే డబుల్ ఎంట్రీ ప్రిన్సిపల్ ప్రకారం ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ అనేది ఒక అకౌంట్లో డెబిట్ వైపు ఎఫెక్ట్ అవుతుంది, మరొక అకౌంట్లో క్రెడిట్ వైపు ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. సో దాన్ని పరిగణలోకి తీసుకొని తయారు చేయడం ద్వారా డెబిట్ బ్యాలెన్స్ టోటల్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు 7,13,500 వచ్చింది, క్రెడిట్ బ్యాలెన్స్ టోటల్ కూడా 7,13,500. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో దీన్ని కూడా 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇక ఈ వీడియోలో మనం లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక ఈ లాస్ట్ ప్రాబ్లం ఏంటని చూడండి. ఇక ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ కంటైనింగ్ ఆబ్వియస్ ఎర్రర్స్ ప్రిపేర్ ఏ కరెక్ట్ ట్రయల్ బ్యాలెన్స్. ఇక్కడ కూడా ట్రయల్ బ్యాలెన్స్ వారే తయారు చేశారు, కాకపోతే కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి, ఆ ఎర్రర్స్ను కరెక్ట్ చేస్తూ మనం మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్ను తయారు చేయాలి. సో మరి ఏముందనే మనం చూద్దాం. సో ఇక్కడ కూడా రెగ్యులర్ ఫార్మాట్ తీసుకున్నాం మనం. ట్రయల్ బ్యాలెన్స్ పైన హెడింగ్ పర్టికులర్స్ లేదా నేమ్ ఆఫ్ ది అకౌంట్, డెబిట్ బ్యాలెన్సెస్ రూపీస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ రూపీస్. ఇక్కడ టోటల్ 3 కాలమ్స్ తీసుకున్నాం మనం. ఇక చూడండి పర్చేజెస్ డెబిట్ బ్యాలెన్స్ ఇది కరెక్ట్గానే చూపారు, మనం ఇక్కడ కూడా అలాగే చూపిస్తాం. పర్చేజెస్ డెబిట్ బ్యాలెన్స్ 60,000. రిజర్వ్ ఫండ్, ఇక్కడ మనకు ఫండ్ అని వచ్చినా, రిజర్వ్ అనే పదం వచ్చినా, ప్రొవిజన్ అని వచ్చినా దాన్ని క్రెడిట్ వైపు చూపాలి. సో ఇక్కడ ఇది రాంగ్ చూపించడం జరిగింది డెబిట్, దీన్ని ఇక్కడ మళ్ళీ కరెక్ట్ చేస్తూ మనం క్రెడిట్ వైపు చూపించాం. సో క్రెడిట్ బ్యాలెన్స్ 20,000, రిజర్వ్ ఫండ్ క్రెడిట్ బ్యాలెన్స్ 20,000. నెక్స్ట్ సేల్స్ వారు కరెక్ట్గానే చూపించారు, క్రెడిట్ బ్యాలెన్స్ ఇక్కడ కూడా అలానే చూపండి 1 lakh రూపీస్. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్, యాక్చువల్లీ పర్చేజ్ అనేది డెబిట్ ఉంటుంది, పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ వైపు ఉండాలి, బట్ ఇక్కడ రాంగ్ మిస్టేక్ చేశారు, డెబిట్ బ్యాలెన్సెస్లో చూపారు. ఇప్పుడు మనం కరెక్ట్ చేస్తూ క్రెడిట్ బ్యాలెన్సెస్ వైపు చూపిద్దాం. సో పర్చేజ్ రిటర్న్స్ 1,000 క్రెడిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ వన్ సేల్స్ రిటర్న్ ఇది కూడా తప్పు, ఎందుకంటే సేల్స్ క్రెడిట్ వైపు ఉంటుంది, సేల్స్ రిటర్న్స్ డెబిట్ వైపు చూపాలి, బట్ ఇక్కడ ఏం చేశారు వాళ్ళు క్రెడిట్ బ్యాలెన్సెస్లో చూపించారు. కాబట్టి ఇప్పుడు మనం కరెక్ట్ చేయాలి దాన్ని. సేల్స్ రిటర్న్స్ డెబిట్ బ్యాలెన్స్ 2,000 రూపీస్. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ డెబిట్ బ్యాలెన్స్, ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్, డెబిట్ బ్యాలెన్స్ చూపించండి ఇక్కడ కూడా. క్లోజింగ్ స్టాక్ అనేది మనకు ట్రయల్ బ్యాలెన్స్లో రాదు, కాబట్టి ఇక్కడ వాళ్ళు తప్పుగా డెబిట్ బ్యాలెన్స్లో చూపించారు, దీన్ని ఇక్కడ కట్ చేయండి, ఇది ఇక్కడ చూపించకూడదు. మరి ఎక్కడ చూపించాలి క్లోజింగ్ స్టాక్ అనేది? క్లోజింగ్ స్టాక్ అనేది ట్రయల్ బ్యాలెన్స్ కింద అడ్జస్ట్మెంట్లోనే చూపించాలి. మరి ఎప్పుడు క్లోజింగ్ స్టాక్ ట్రయల్ బ్యాలెన్స్లో వస్తుందంటే అడ్జస్టెడ్ పర్చేజ్ చేసినప్పుడు మాత్రమే క్లోజింగ్ స్టాక్ మనకు ట్రయల్ బ్యాలెన్స్లో కనబడుతుంది, బట్ ఇక్కడ అడ్జస్టెడ్ పర్చేజ్ లేదు కాబట్టి క్లోజింగ్ స్టాక్ అనేది మనకు ట్రయల్ బ్యాలెన్స్లో చూపించకూడదు. సో దీన్ని రాంగ్గా ఇక్కడ చూపించారు, మరి ఇప్పుడు కరెక్ట్ ఏం చేయాలి, దీన్ని ఇక్కడ అవాయిడ్ చేస్తూ అడ్జస్ట్మెంట్లో చూపించాలి. సో దాన్ని తీసుకోకూడదు. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ 20,000, ఇది కరెక్టే, ఇక్కడ కూడా కరెక్ట్గానే ఉంది.
అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. సో ఇది తప్పండి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అనేది ఒక లయబిలిటీ. నేను మొన్న చెప్పాను ట్రయల్ బ్యాలెన్స్ ఫార్మాట్లో లాస్ట్ 4 ఐటమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఫార్మాట్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఒక అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అనేది ఒక లయబిలిటీ. లయబిలిటీ అన్నప్పుడు అది క్రెడిట్ ఉండాలి, బట్ ఇక్కడ వారు డెబిట్ వైపు చూపించారు. ఇప్పుడు మనం కరెక్ట్ చేస్తూ క్రెడిట్ వైపు రాద్దాం. సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ లయబిలిటీ, క్రెడిట్ వైపు చూపండి. నెక్స్ట్ వన్ బ్యాంక్ బ్యాలెన్స్. ఇది అసెట్, కరెక్ట్గానే ఉంది. ఇక్కడ కూడా కరెక్ట్గా రాయండి అట్లానే. తర్వాత అసెట్స్ 50,000. అసెట్స్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి, ఇది కూడా కరెక్టే. ఇక్కడ డెబిట్ వైపు రాయండి. డేటాస్ అనేది ఒక అసెట్, డెబిట్ సైడ్ ఉండాలి, బట్ ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్సెస్లో చూపారు. ఇప్పుడు మీరు మళ్ళీ డెబిట్ బ్యాలెన్సెస్లో చూపండి కరెక్ట్గా. 80,000. క్రెడిటాస్, ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, కరెక్టే. క్రెడిటాస్ అనేది లయబిలిటీ కాబట్టి క్రెడిట్ వైపే ఉండాలి, ఇది కరెక్ట్గానే చూపారు. ఇక క్యాపిటల్ 94,000. క్యాపిటల్ అనేది లయబిలిటీ ఎప్పుడు కూడా క్రెడిట్ వైపు ఉండాలి, బట్ ఇక్కడ డెబిట్ వైపు చూపారు, అది తప్పు. మీరు ఇక్కడ ఇప్పుడు తయారు చేసే ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ వైపు చూపండి 94,000. ఇక లాస్ట్ సస్పెన్స్ అకౌంట్ అనే 10,000 చూపించాడు తప్పుగా, బట్ ఇక్కడ డిఫరెన్స్ వస్తానో చూసిన తర్వాత మనం దాన్ని డిసైడ్ చేద్దాం. సో దీన్ని కూడా సస్పెన్స్ అకౌంట్ కూడా మీరు ఇక్కడ అవాయిడ్ చేయండి. అంటే రెండింటిని అవాయిడ్ చేస్తాం. ఒకటి క్లోజింగ్ స్టాక్ను ఇక్కడ తీసుకోవద్దు, అవాయిడ్ చేయండి. సస్పెన్స్ అకౌంట్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. అవసరం ఉందా లేదా ఇప్పుడు మనం టోటల్ చేస్తే తెలుస్తుంది. సో ఇక్కడ మనకు లెక్క కంప్లీట్ చేసిన తర్వాత టోటల్ డెబిట్ బ్యాలెన్సెస్ని మనం ఫైండ్ అవుట్ చేయగా 2,47,000 ఉంది. క్రెడిట్ బ్యాలెన్స్ కూడా 2,47,000 ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఈ సస్పెన్స్ అకౌంట్ అనేది అవసరం లేదు, కాబట్టి దీన్ని అవాయిడ్ చేస్తాం. మరి క్లోజింగ్ స్టాక్ ఎక్కడ? ఈ ట్రయల్ బ్యాలెన్స్ కింద అడ్జస్ట్మెంట్స్ అని రాసి క్లోజింగ్ స్టాక్ 40,000 అని రాసుకోండి. సో ఈ విధంగా మనం ఒక ట్రయల్ బ్యాలెన్స్ తప్పు చేసినప్పుడు అందులో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేస్తూ వాటిని సెట్ చేస్తూ, అంటే డెబిట్ క్రెడిట్గా సెట్ చేస్తూ కరెక్ట్ ట్రయల్ బ్యాలెన్స్ని ఈ విధంగా తయారు చేసి మనం చూపించాలి. సో ఇది మనము ట్రయల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేది మీరు కరెక్ట్గా చేయగలిగి మంచి నాలెడ్జ్ ఉంటే ఫైనల్ అకౌంట్ చేయడం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. సో కాబట్టి ఈరోజు వీడియోలో మనం ప్రాబ్లం నెంబర్ 16 నుండి 21 వరకు సొల్యూషన్ అన్నీ కూడా చూసాం. ఈ సొల్యూషన్ మీరు చూసే ముందు ఈ ట్రయల్ బ్యాలెన్స్ యొక్క ఫార్మాట్ చూడండి. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ వీడియోని కూడా చూడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సో ఈ విధంగా నేను ప్రతి చాప్టర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సొల్యూషన్ నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. కాబట్టి నా వీడియోలు చూస్తుండండి. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. సో ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ మీకు కలుస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.